మేడం, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ పైన, ఆ మాఫియా పైన ఉక్కుపాదంతో అణచివేస్తామంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అసలుకి రేవంత్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకునేంత గొప్ప నిర్ణయం కానీ, ధైర్యం కానీ, దాన్ని వెల్కమ్ చేయాలి. నిజంగా తను ఇట్లా ఇది చేస్తే ఇట్లా తనతో పాటు సమాజం కూడా నడవాలి దాన్ని మాపేటందుకు. అయితే ఒక సజెషన్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేది, డ్రగ్ మాఫియాని, డ్రగ్స్ను నిజంగానే ఉత్పాదనతో అణిచేయాలి అని మీరు ఎప్పుడైతే స్లోగన్ తీసుకున్నారో, మీకు అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మేము ఎట్లాంటి ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే మేము అణచిపడేస్తామని కూడా కమిషనర్ లాంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇది మేము స్వాగతిస్తున్నాం, చాలా గొప్ప విషయం. ఎట్ ద సేమ్ టైం నిజంగానే మీరు వీటిని ఉక్కు పాదం వేస్తారా, గోల్డ్ పాదం వేస్తారా, సిల్వర్ పాదం వేస్తారా అనేది మేము అడగటంలే. ఈ రోజు ఉన్నటువంటి పబ్ సిస్టమ్, పబ్ కల్చర్ ఏదైతే ఉందో, మన హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, రంగారెడ్డి చుట్టుపక్కల కానీ, ఇక్కడ ఉన్నటువంటి 100 కిలోమీటర్స్ దూరంలో ఎన్ని పబ్బులు నడుస్తున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటినన్నిటి మీద ఒక ట్రాన్స్పరెంట్గా మీరు తీసుకొని ఆ పబ్బుని ఎందుకు మీరు క్లోజ్ చేయకూడదు? అసలు పబ్స్కి ఈరోజు డ్రగ్స్ సప్లై చేస్తుంది అక్కడే, డెవలప్ ఉత్పత్తి అవుతున్నదో అక్కడ ఉంటే వస్తున్నాయి. అవును, దీనికి ఎవరు ఇది లేరు. అందులో డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తులు ఎవరు, డ్రగ్స్ను తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీటికి బలవుతున్న వాళ్ళు ఎవరు అనేది ఇట్లా ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే అసలు ఈ పబ్స్ను మీరు ఈరోజు ఎందుకు క్లోజ్ చేయట్లేదు? ఇంకోటి, బెల్ట్ షాపులను ఇమ్మీడియట్గా తీసేస్తామన్నారు. అవును, బెల్ట్ షాపులను కూడా ఇమ్మీడియట్గా ఎందుకు తీసేయలేకపోతున్నారు? తీసేయండి. నిజంగా మీరు చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి మీరు ఈ నిర్ణయం, మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఒక స్లోగన్ అనాలా, దీన్ని ఒక నిర్ణయం అనాలా, లేకపోతే మీలో ఉన్నటువంటి ఒక ధైర్యం అనాలా ఏంటనేది, అంటే ఏం చెప్పాలని కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు తీసుకోబోతున్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్లో మేము భాగస్వామ్యం అవుతాం. మాకు పౌర హక్కుల ప్రజాసంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీకు చేదోడు వాదోడుగా తోడుగా కూడా వస్తాం. నిజంగానే వీటి మీద మీరు సీరియస్గా, మాకు తెలిసిన కొన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్ని కూడా ఇవ్వమంటే కూడా ఇస్తాం. ఎవరెవరు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారో కూడా ఇవ్వగలుగుతాం. నిజంగానే మీరు ఆ విధంగా దీన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాము, లేకపోతే దీన్ని ఫ్రీ హైదరాబాద్ చేస్తామని అంటున్నారో దానికి మేము సహకరిస్తామనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాధ్యమైందంటారా మేడం? ఈ సాధ్యాల గురించి నేను డిస్కషన్ చేయట్లే. కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏంటంటే మేము క్లీన్ సిట్ చేస్తాము, గ్రీన్ సిట్ చేస్తాము అనేది నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏం లేదు. నార్త్ ఇండియా వెళ్తే ఇంత గబ్బు ఉంటుంది, ఇంకా ఇక్కడ సౌత్ ఇండియాలో కొంత బెటర్. అంటే ఒక అందమైనటువంటి స్లోగన్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది, కానీ కంప్లీట్గా దీన్ని స్మార్ట్ షాట్ చేయలేం. ఏదైతే క్లీన్లెస్ ఉంటుందో దాన్ని స్మార్ట్ షాట్ చేయలేం. ఇది కూడా డ్రగ్ అనేది క్లీన్లీ చేయటమే. ఇక్కడ డ్రగ్ అనేది ఒక గలీజ్గా కనిపిస్తున్నటువంటి చెత్త చెదారం రోడ్డుని ఎట్లా అనుకుంటామో, డ్రగ్ అనేది కూడా గదే ఉంటుంది. క్లీన్లీ లేనటువంటి ఒక సొసైటీ అది, డ్రగ్ తీసుకున్నటువంటి సొసైటీ. ఈ డ్రగ్ అనేది, డ్రగ్ నుండి ఏమేమి ఎఫెక్ట్ ఇస్తాయి, ఏంటి ఏం కథ అనేది కూడా చాలా అందరికీ తెలుసు. ఒక డ్రగ్ తీసుకున్నటువంటి వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు కూడా ఉంది, సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ. కాబట్టి ఒక క్లీన్లీగా మనం దీన్ని చార్ట్అవుట్ చేస్తాము అనే దానికి అసలుకి మీకు ఉన్నటువంటి ఎజెండా ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఏంటి, నిజంగా ప్రాజెక్ట్ ఏంటో ప్రజలకు పెట్టండి. మేము డ్రగ్ను మేము రూపుమాపుతాం అంటున్నారు కదా, అది ప్రాజెక్ట్ ఏంటో ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టండి. మేము ఈ చర్యలు తీసుకోబోతున్నాము, ఇట్లా మేము దీన్ని మొత్తము ఎరాడికేట్ చేస్తాము అనే దానికి మీరు ఒకటి పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది కదా మేడం. ఇక్కడ పేరెంట్స్ బాధ్యత అనే కంటే ఒకటి ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ దీనికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, పిల్లల్ని వాళ్ళే కంట్రోల్ చేయాల్సి వస్తుంది అని ఇది ఒక అందమైన అబద్ధం నా దృష్టిలో. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు కాదు ఈరోజు డ్రగ్స్ పోతున్న వ్యక్తులు, ఒక అడల్ట్
గురవుతున్నటువంటి వ్యక్తులు. అవును. దానికి ఈ మధ్యకాలం తెలిసిందంటే టీనేజ్ పిల్లలు కూడా ఉన్నారు అనేది. 18 దాటితే వాళ్ళైతే అడల్టే. బిలో 18 వాళ్ళు కూడా దాన్ని అట్రాక్ట్ అవుతున్నారంటే బయట సమాజంలోకి ఈ యూత్ కానీ లేకపోతే అన్ని వయసుల వాళ్ళు డ్రగ్ అనేది అలవాటై ఉన్నారు ఈరోజు. అంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్కు అలవాటైనటువంటి ఏజ్ గ్రూపులను ఇట్లా చూస్తే కూడా సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత మన యొక్క రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ దీనిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ డ్రగ్ అనేది ఎడిక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఇంట్లో నుండి కాదు ఇక్కడ వస్తున్నటువంటి విషయం. కాబట్టి పేరెంట్స్ కంట్రోల్ చేయాలి అనే దానికి అర్థం లేని విషయం. పేరెంట్స్ బాధితులవుతున్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళ పిల్లలు కానీ భర్తలు కానీ లేకుంటే భార్యలు కానీ అక్కడ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయించబడుతుంది. వీళ్ళు బాధితులవుతున్నారు. కాబట్టి పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది సొసైటీ. సొసైటీలో ఇది జరగకుండా ఎట్లా ఆపగలుగుతాం? ఆపడానికే నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? అదే పబ్లను కంట్రోల్ చేస్తే అయిపోతుంది. ఆయుధాలు ఏంటి? ఆయుధాలు ఏంటో చూపించమని నేను అడుగుతున్నా. ఇప్పుడు మన ఛార్జ్ తీసుకుంటూనే మన రేవంత్ గారు చెప్పారు, ఇక్కడ కమిషన్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి వీటిని తగ్గించడానికి? నేను తీసేయమని కూడా తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి అని అడుగుతున్నాను. ఒక క్యాన్సర్ అనేది పూర్తిగా బాడీలో ఉండిపోతుందని ఏ డాక్టర్లు చెప్పరు. అది ఎప్పుడైనా రావచ్చు అంట. ఈ డ్రగ్ అనేది కూడా సొసైటీకి పట్టినట్టు క్యాన్సర్. దాన్ని తగ్గించేటందుకు మీరేమి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది ప్రజల ముందు పెట్టండి. ప్రజలే మీ వెంట ఉంటారు. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు. మీరు ఏదైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో డ్రగ్ మీద, ఆ యుద్ధంలో ప్రజలు భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ప్రజల ముందు పెట్టండి మీకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటో, మీకున్నటువంటి ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారో. కాబట్టి ఈరోజు డ్రగ్ అనేది ఫస్ట్ పబ్స్ని కంట్రోల్ చేయమని, అప్పుడే స్టెప్ 1లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది ప్రజలకు చెప్పండి. ఏదో మేము తీసుకున్నాము, ఇంత మేము డ్రగ్ను తీసుకొచ్చాము, ఇంత ఏమంటారు రికవరీ చేసాము అని చెప్పండి. ఈరోజు ఇంకోటి కొన్ని నారాయణఖేడ్ ఆ ప్రాంతం వెళ్తే గంజాయి తోటలు ఉన్నాయి. దానికేం చెప్తున్నారంటే వీళ్ళు రైతు బంధు ఏమని చెప్తున్నారు. అసలు గంజాయి తోట ఉందనే విషయము ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? తెలంగాణలో కూడా పండిస్తున్నారు గంజాయి. నారాయణఖేడ్ ఏరియాలో మొత్తం గాంజానే పండించేది. అక్కడ ఒక క్యాండిడేట్ కూడా ఎన్కౌంటర్ చేయబడిండు ఆ గాంజా తోటల్లో. పరిగెత్తు ఉంటే, ఎందుకంటే ఇంత మూట పట్టుకొని పరిగెత్తున్నాడు అనుకొని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. కాబట్టి గాంజా తోటలు అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉంది. నేను ఆకమనేది అనౌన్స్మెంట్ రైతు బంధు ఇవ్వమని. రైతు బంధు కాదు అసలు. అలాంటి తోటలను ఎందుకు పెంచుతున్నారు? దాన్ని ఏమంటారు మెడికల్గా వాడడానికి అని అంటున్నారు. మెడికల్గా వాడడానికి అక్కడ ఒరిస్సా బార్డర్, ఏపీ ఒరిస్సా బార్డర్లో పండిస్తున్నారు. ఇక్కడ నారాయణఖేడ్ ఏరియాలో వేస్తున్నారు. అసలు మెడికల్గా దీన్ని వాడేటందుకు దానికి ఉన్నట్టు లైసెన్స్ ఏంటి? ఒక గాంజాను అంటే మెడికల్గా వాడేటందుకు ఏదైతే పంట పండిస్తారో దానికి లైసెన్స్ అయితే ఇస్తుంది కదా గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి విధి విధానాలు ప్రభుత్వం దగ్గర లేకుండా ప్రజల మధ్యలోకి వచ్చేసి ఇట్లా మేము ఏదో పేల్చి పడేస్తున్నాము, మొత్తం సొసైటీని బాగు చేస్తున్నామని ఒక అందంగా చెప్తే ప్రజలంతా కూడా డిబేట్ చాలా గొప్ప జరగబోతుంది అని అనుకుంటారు. కానీ ఎన్ని రోజులు ఈ అబద్ధాలను చెప్పగలుగుతారు? కేసీఆర్ పరిస్థితి ఏమైంది? అబద్ధాలు చెప్పి ఎంత దూరం వచ్చింది? ప్రజలకు కూడా ఏంటంటే పేషెన్స్ కొన్ని రోజులే ఉంటుంది. కాబట్టి అది గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈరోజు మనం చేయకూడదు, మేము ఇంకో 50 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి అనుకున్నప్పుడు ఒక అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ. నిజంగానే మీకు ఎంత గొప్పగా ప్రజల మీద కానీ సమాజం మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద గొప్ప ప్రేమ కానీ కన్సర్న్ ఉంటే మీ దగ్గర విధి విధానాలు ఏంటో ప్రజల ముందు పెట్టండి. దీని మీద డ్రగ్ అనేది ఈరోజు పంజాబ్ లాంటి రాష్ట్రాలే గడగడలాడుతున్నాయి డ్రగ్ అనేది. కాబట్టి డ్రగ్ అనేది చాలా చిన్న విషయం కాదు. ఏదో సినిమాలో చెప్పినట్టు అయితే డైలాగ్ కొట్టేసేసి మేము సమాజాన్ని మొత్తం ఉద్ధరించబోతున్నాము, డ్రగ్ లేకుండా డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ అంటున్నారు. ఈరోజు వరకు ఇచ్చిన స్టేట్మెంట్ నుండి ఈరోజు వరకు ఏం తీసుకున్నారు డ్రగ్ మీద? కాబట్టి ఒక చెప్పొచ్చు చాలా గొప్పగా,
మాలాంటి వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే ఏం పని పాట లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా అని అనుకుంటాం. నిజంగా ఒక వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వండి. వాల్యుబుల్ మెసేజ్ ఇస్తే ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి దాన్ని పట్టుకొని పని చేయడానికి వస్తారు ముందుకు. ఏదో డైలాగ్ ఇట్లా చెప్పేసేసి మేము ఇంకా సమాజాన్ని బాగు చేయబోతున్నాము, మేము బాగు చేసే కార్యక్రమంలో మేము ఈరోజు ఉంటే ఉన్నాము అన్నట్టు ఇవ్వటం, మెసేజ్ ఇవ్వటం అనేది అది ఎటువైపు ప్రయాణం చేస్తుంది అంటే మీ ప్రభుత్వాలు మీరే కూల్చుకునే వైపు పోతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాలు కూలడానికే బేస్ తయారవుతున్నాయి మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్. గతంలో కేసీఆర్ కూడా ఇదే చేశారు. కాబట్టి బాగా ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. మాలాంటి వాళ్ళు కూడా మీతో కలిసి వర్క్ చేస్తారు. అసలు డ్రగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో? ఎన్ని సెంటర్లు రన్ చేపిస్తున్నారు? ఎవరు రన్ చేపిస్తున్నారు? కౌన్సిలింగ్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్స్ కాదు, డ్రగ్ సెంటర్లనే అంటారు. డ్రగ్ సప్లై చేసేటోళ్ళని సెంటర్లు అంటున్నాను నేను. ఓకే, కౌన్సిలింగ్ ఇప్పుడు డ్రగ్ లేనప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ ఏం అవసరం ఉంటుంది? కానీ సెంటర్ పెట్టి అమ్మరుగా మేడం వాళ్ళు పెట్టారు. నేను దాని ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకొచ్చే దాని సెంటర్ నేను చెప్తున్నా, నేను పేరు పబ్లిక్ సెంటర్ ఇంకా అక్కడే దొరికింది అది నేను పెడుతున్నా సెంటర్ అని. డ్రగ్ సెంటర్ అనుకోవచ్చు. ఇప్పుడు రవితేజ లాంటి వ్యక్తులు డ్రగ్కు ఇది చేసిందంటే సినిమా యాక్టర్లే కొంతమందికి వచ్చినాయిగా. మళ్ళీ వాళ్ళని ఏం జరిగింది? ఆ కేసు ఏమైంది మేడం? చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ మేము ఈ కేసుని దీని మీద చార్జ్ షీట్ వేసాము, ఇదో ఈ కేసులు ఇట్లా జరిగిందని చెప్పమని చెప్పండి. హంగామా ఏది మీడియా అంతా చేయమని చెప్పండి. ఆ తర్వాత కూల్ అయిపోయిందంటే చెప్పండి. అంటే అమ్ముడు పోవడమేనా అక్కడ? అమ్ముడు పోవడం అని నేను అనటం లేదు ఇక్కడ. నిజంగా సిన్సియారిటీ, కన్సర్న్ ఉంటే, అకౌంటబిలిటీ ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఉంటే, వాళ్ళు డ్యూటీ మైండెడ్ ఉంటే ఆ కేసు ఏంటో ప్రజల ముందు పెట్టమని చెప్పండి. రవితేజ కేసు అసలుకి అంటే ఒక బాధ్యతాయుతం లేనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసేసి సమాజాన్ని అందరూ నాశనం చేస్తున్నారు. నాశనం చేసిన మనం ఎందుకు భాగస్వామ్యం కావాలి? కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇట్లాంటి స్టేట్మెంట్. రవితేజ కేసు ఏమైంది మీరు చెప్పండి. ఈరోజు రేవంత్ గారు చెప్తారా లేకుంటే కన్సర్న్ కమిషనర్ గారు చెప్తారా? మీరే ఆలోచన చేసుకోండి.